సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. ఇక రాష్ట్రాల ఎన్నికల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం మధ్యాహ్నం ప్రెస్ మీట్ నిర్వహించబోతోంది. పలు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ని ప్రకటించనుంది. హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించే అవకాశం ఉంది. మహారాష్ట్ర ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. నవంబర్ చివరి వరకు మహారాష్ట్ర అసెంబ్లీకు గడువు ఉంది. దీంతో ఇప్పుడే షెడ్యూల్ ప్రకటిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది. గతంలో హర్యానా, మహారాష్ట్రకు ఈసీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించింది. ఒకవేళ ఇప్పుడు మహారాష్ట్ర షెడ్యూల్ ప్రకటించకపోతే జార్ఖండ్తో కలిపి అక్టోబర్లో ఎన్నికలు నిర్వహిస్తారని భావిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. 2018 నుంచి జమ్మూ కాశ్మీర్లో ప్రజాప్రభుత్వం లేదు. బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో ఆ ఏడాది జూన్లో ప్రభుత్వం కుప్పకూలింది. అప్పటి నుంచి గవర్నర్ పాలన నడుస్తోంది. రైట్, సార్వత్రిక ఎన్నికలు సమరం ముగిసింది. ఇక రాష్ట్రాల ఎన్నికల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం మధ్యాహ్నం ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది. పలు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ లైవ్ లో అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, అక్షయ, మళ్ళీ ఎన్నికల సీజన్ మొదలైందని చెప్పుకోవచ్చు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ పెట్టనున్నట్లు తెలుస్తుంది. సో ఈ సమావేశంలో ప్రత్యేకంగా రానున్నటువంటి రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే జమ్మూ కాశ్మీర్, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ ఈ 4 రాష్ట్రాలకు కూడా ఇప్పుడు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే కొంత ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాల గడువు మాత్రం కొంత వేర్వేరుగా ఉండడంతో ఇంతకీ కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు పెడుతున్నటువంటి ప్రెస్ మీట్లో ఏ రాష్ట్రానికి ముందుగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించబోతుందనేది ఇంకా ఉత్కంఠగానే కనిపిస్తుంది. వాస్తవానికి కొంతకాలంగా ఈ 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలను ఏకకాలంలో నిర్వహిస్తారని చెప్పి ప్రచారం జరిగింది. కానీ షెడ్యూల్ను చూస్తే మాత్రం సెప్టెంబర్ 30 వరకు జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహించాల్సిందేనని చెప్పి సుప్రీంకోర్టు ఇప్పటికే తీర్పు వెలువరించింది. సో దానికి అనుగుణంగా ఖచ్చితంగా సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలంటే ఇప్పుడు దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ను విడుదల చేయాల్సి ఉంది. ఇక ఆ తర్వాత హర్యానా, మహారాష్ట్రలకు సంబంధించి నవంబర్లో ఆ ప్రభుత్వాల గడువు ముగియబోతుంది. జార్ఖండ్కి అయితే డిసెంబర్ వరకు, జనవరి వరకు గడువు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించేటటువంటి ప్రెస్ మీట్లో ఏ రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహిస్తారనేది ఇంకా కొంత స్పష్టత రావాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పరిస్థితులపైన ప్రత్యేకంగా కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి స్పెషల్ టీమ్స్ అక్కడికి వెళ్ళాయి. అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కూడా, ఓటర్లతో కూడా సమావేశాలు నిర్వహించారు. వాస్తవానికి 2018 నుంచి ఇప్పటి వరకు అక్కడ ప్రజాప్రభుత్వం లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు అసెంబ్లీ మొత్తం కూడా రద్దయిపోయింది. దాంతోపాటు గవర్నర్ పాలన అంటే రాష్ట్రపతి పాలనే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు, వీటన్నిటి నేపథ్యంలో ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఉంటుందా, లేదంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం దానికి అనుగుణంగానే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటిస్తారనేది ఒక విషయం. అయితే ఇక హర్యానా, మహారాష్ట్రకు సంబంధించినటువంటి విషయానికి వస్తే హర్యానా, మహారాష్ట్రకు సంబంధించి గతంలో అంటే 2019లో ఒకేసారి ఎన్నికలు నిర్వహించారు. ఆ తర్వాత జార్ఖండ్ ఎన్నికలు జరిగాయి. సో మొత్తానికి ఈ 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ఒక క్లారిటీ ఇవ్వబోతుంది. ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ను కూడా ప్రకటించబోతుంది. సో ఇక సార్వత్రిక ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి తొలి రాష్ట్రాల ఎన్నికలు కావడంతో అటు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ పార్టీలు కూడా అంటే ఇండియా కూటమి సైతం ప్రత్యేకంగా ఈ ఎన్నికలపై దృష్టి సారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్షయ. ఓకే రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.